యూపీలో ప్రియాంక గాంధీకి ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు స్వాగతించారు. ఇది యూపీ కాంగ్రెస్ లో నూతనోత్సాహం తెస్తుందని అభిప్రాయపడ్డారు. రాహుల్, ప్రియాంక నాయకత్వంలో కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేస్తారని తెలిపారు. భారతదేశంలో కేవలం కాంగ్రెసే కాదు, కాంగ్రెస్ సింపథైజర్స్ కూడా ప్రియాంక గాంధీ లాంటి నాయకురాలు ముందుకు రావాలి, చొరవ తీసుకోవాలి. ఆమె ముందుకు వస్తే ఇంకా కాంగ్రెస్ బాగా బలపడుతుంది. అటు అక్క ఇక్కడ తమ్ముడు ఇద్దరు కలిసి పనిచేస్తే పార్టీకి లాభమని ఆలోచన చేసి ఈరోజు మరి వేణుగోపాల్ గారు ఇన్ఛార్జ్ వారు ఏదైతే ప్రెస్ రిలీజు రాహుల్ గాంధీ గారి ఆలోచన, సోనియా గాంధీ ఆలోచనతో ఎట్టకేలకు ప్రియాంక గాంధీ గారిని ఒప్పించి ఆమెను జనరల్ సెక్రటరీ చేయడం శుభ సూచకం. వారితో పాటు జ్యోతిరాజ్ సింధియా కూడా ఒక జనరల్ సెక్రటరీ చేసి ఇద్దరిని ఉత్తరప్రదేశ్ కు పంపడం, రేపు జరిగే ఎన్నికల్లో వారు ఇంపార్టెంట్ పాత్ర చేయాలని. ఎందుకంటే అక్కడ మాయావతి, అఖిలేష్ ఇద్దరు కలిసి కూటమి అయినారు కనుక వీరి సహకారం, ఒక పక్క ప్రియాంక, ఇంకో పక్క యువ నాయకుడు జ్యోతిరాజ్ సింధియా, మాధవరాజ్ సింధియా కుమారుడు అయినటువంటి యాక్టివ్ యూత్ నాయకుడు ప్రియాంకని ఇద్దరిని అపాయింట్ చేయడం, అదేవిధంగా గులాం నబీ ఆజాద్ కు ఎక్స్పీరియన్స్ ఉన్నది, అందుగురించి వారికి హర్యానా ఇన్ఛార్జ్ చేయడం. ఈ మూడు కార్యక్రమాలు కూడా కార్యకర్తలలో ఒక మంచి ఉత్సాహం వచ్చింది. చూడండి, రేపటి నుంచి ఏ ప్రాంతం పోయినా, ఏ జిల్లా పోయినా, ఎక్కడ పోయినా ప్రియాంకది ఏది ఊపు అటు ఉత్తరప్రదేశే కాదు యావత్ భారతదేశంలో వస్తుందని. అన్నిటికంటే ముందు సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఆ ఊపు ఇక్కడ తెలంగాణలో కూడా వస్తుంది. అదేవిధంగా రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశం. చాలా మంది ఇటు వాళ్ళ అటు వాళ్ళ, ఇటు వాళ్ళ అటు వాళ్ళ అనే ఆలోచన కూడా తగ్గిపోతుంది అనేది నా ఒక లోపల ఉన్న విశ్వాసం, ధైర్యం. నిజంగానే ప్రియాంక గాంధీ ఒక అడుగు వేస్తే దానికి కార్యకర్తలు 10 అడుగులు ముందుకేస్తారనేది నా ఉద్దేశం. దీనితో పాటు ఇప్పుడే తెలిసిన వార్త కాబట్టి మొట్టమొదటి నేను వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా. వారు తప్పనిసరిగా వారికి ఇచ్చినటువంటి ఏదైతే రెస్పాన్సిబిలిటీ తప్పనిసరిగా నెరవేరుస్తారు. అట్లా ఉత్తరప్రదేశే కాకుండా మళ్ళా భారతదేశంలో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తప్పనిసరిగా రాహుల్ గాంధీ లాంటి నాయకునికి అవకాశం వస్తుంది. మహాకూటమి ఏదైతే ఏర్పడుతుందో దానికి ఇంకా మంచి ఊపు వస్తుంది అనేది